కథాస్రవంతి కేఆర్కే మోహన్ గారి సైన్స్ ఫిక్షన్ కథలు నుండి 48 గంటలు కథ. రచన శ్రీ కేఆర్కే మోహన్. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ కేఆర్కే మోహన్ 18-11-1993లో మచిలీపట్నంలో జన్మించారు. బిఏ వరకు విద్యాభ్యాసం చేశారు. 1953 సంవత్సరంలో పోస్టల్ శాఖలో చేరి 1991 సంవత్సరంలో హెడ్ పోస్ట్ మాస్టర్గా పదవీ విరమణ చేశారు. తెలుగు, ఇంగ్లీషు రెండింటిలోనూ విస్తారంగా కథలు, నవలలు, కవితలు, వ్యాసాలు, పుస్తక సమీక్షలు వంటి అన్ని ప్రక్రియలలోనూ 5,000కు పైగా రచనలు చేశారు. 2 జాతీయ పురస్కారాలే కాక తెలుగు, ఇంగ్లీషులలో 44 బహుమతులు, పురస్కారాలు పొందారు. 1971లో వక్రించిన సరళ రేఖలు నవల ఉర్దూ అనువాదం రోషన్ సాయేకి కేంద్ర విద్యాశాఖ మంత్రిత్వ శాఖ బహుమతి అందుకున్నారు. 1994లో మాధ్యమాల ద్వారా అత్యుత్తమంగా సైన్స్ టెక్నాలజీల ప్రచారం గావించినందుకు భారత ప్రభుత్వపు NCSTC అవార్డును 50,000 రూపాయల నగదు మొత్తాన్ని బొంబాయిలోని నెహ్రూ ప్లానిటోరియం డైరెక్టర్ డాక్టర్ రావల్తో పంచుకున్నారు. ఈ పురస్కారం ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో వీరొక్కరికే దక్కింది. 1976 సంవత్సరంలో ఇంటర్నేషనల్ PEN సోల్ కొరియా వారు 22 ఆసియా దేశాల నుంచి ఎంపిక చేసిన కథలలో భారతదేశానికి చెందిన 5 కథల్లో ది గోల్డ్ ఫర్సేకెన్ అన్న కథ వారి ఏషియన్ లిటరేచర్ అన్న గ్రంథంలో ప్రచురితమైంది. పాలగుమ్మి పద్మరాజు గారి గాలివాన తర్వాత అంతర్జాతీయ స్థాయిలో ఎంపికైన కథ ఇది. 1994 సంవత్సరంలో రెలవెన్స్ ఆఫ్ వివేకానందాస్ మెసేజ్ అన్న వ్యాసానికి సహారా ఇండియా కలకత్తా వారి ప్రత్యేక బహుమతి లభించింది. ఆథర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా వారి జాతీయ స్థాయి పోటీలో ద వీల్స్ ఆఫ్ లార్డ్ చారియట్ అన్న కథకు తృతీయ బహుమతి పొందారు. అనేక రచనలు విదేశీ పత్రికలు, పుస్తకాలలో ముద్రితమయ్యాయి. పలు రచనలు ప్రధాన భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్, డానిష్ భాషలలోకి అనువాదం అయ్యాయి. 1995లో భోపాల్లోని అఖిల భారత భాషా సాహిత్య పరిషత్ వారిచే సాహిత్యశ్రీ బిరుదు పొందారు. 1996లో కలకత్తాలోని ఇండియన్ బోర్డ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ వారిచే వైద్యేతర రంగాల్లో విశిష్ట కృషికి గుర్తింపుగా శిరోమణి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. కృష్ణని పరిచయం చేసిన తేనె మనసుల చిత్రానికి కథారచన, సైన్స్ ఫిక్షన్లోని 80 కథలు, 3 నవలలు, 6 నాటకాలు రాశారు. సాహిత్యానికి, సైన్స్కి సంబంధించిన అనేక జాతీయ, అంతర్జాతీయ సమావేశాలలో పాల్గొని ప్రసంగాలు, పత్ర సమర్పణలు చేశారు. పలు సాహిత్య, సైన్స్ సంస్థలలో సభ్యత్వమే కాక కార్యవర్గంలో పదవులు కూడా నిర్వహించారు. ఏమాయ్, నీకో గుడ్ న్యూస్ అంటూ వచ్చాడు ప్రకాశం. ఏమిటది అంది నిర్మల ఉత్సాహంగా. అనిల్ కూడా రాని, ఒకేసారి చెప్తా అంటూ ఊరించాడు ప్రకాశం. ఇక్కడే ఉన్నాను నాన్నగారు అంటూ గదిలోంచి వచ్చాడు అనిల్. ఇంక మీ సస్పెన్స్ ఆపి సంగతి ఏమిటో చెప్పండి అంది నిర్మల. అఫీషియల్ డ్యూటీ మీద 10 రోజులు అండమాన్స్కి వెళ్తున్నాను. అండమాన్సా? ఆ జన్మ ఖైదీలను అండమాన్స్కి పంపుతుండేవారట వెనకటి రోజుల్లో. అక్కడికి వెళ్ళడం మీ గుడ్ న్యూసా? భలే భలే అంది నిర్మల నిరుత్సాహంగా. అదంతా స్వాతంత్ర్యం రాకపూర్వం నాటి మాట. ఈనాడు అండమాన్స్ గొప్ప పిక్నిక్ స్పాట్. అంతేకాదు, ఆనాడు లోకమాన్య తిలక్, వీర సావర్కర్ వంటి మహనీయుల నుంచి జైలు కూడా పవిత్రమైన యాత్రాస్థలమే. నాన్నగారు, అండమాన్ నికోబార్ దీవులు చాలా అందంగా ఉంటాయట కదా. అన్ని వైపులా సముద్రం, ఎటు చూసినా కొబ్బరి చెట్లు, రబ్బర్ చెట్లు, టేకు చెట్లు ఉండి ఎంతో అందంగా ఉంటాయట కదా. నిజమే. అయితే ఇదంతా జనావాసాలలో సేద్యం చేస్తుండే చోట. అసలు నరమానవుడంటూ లేని ద్వీపాలు కొన్ని 100 ఉన్నాయి. వాటి మీద దట్టమైన అడవులు, కాలు పెట్టడానికి కష్టంగా ఉంటుంది. కొన్ని ద్వీపాలలో ఇప్పటికీ అసలు నాగరికత ఏమాత్రం తెలియని ఆదిమ జాతుల వారు ఉన్నారు. ఇతర జాతుల మనుషులు కంటపడితే వారిని ప్రాణాలతో వదిలిపెట్టరు. మరికొన్ని ఆదిమ జాతుల వారు నరమాంస భక్షకులు కూడాను. అఘోరించినట్లుంది. ఇటువంటి చోటికి వెళ్ళడం గుడ్ న్యూసా అంది నిర్మల మళ్లీ చికాకు పడుతూ. నేను చెప్పినవన్నీ జనావాసాలు లేకుండా దట్టమైన అడవుల మధ్యన ఉండే వాటిని గురించి. ఇప్పుడు అండమాన్స్లో మన తెలుగు వారితో సహా లక్షల మంది భారతీయులు ఉన్నారు. పిక్నిక్ పెట్టుకుంటే ప్రకృతి సౌందర్యం పరవళ్లు తొక్కే అటువంటి చోటికే పెట్టుకోవాలి. అందువల్ల మనందరం అక్కడికి పోదాం. అంత దూరం వెళ్లాలంటే బోలెడు ఖర్చు కాదు అంది నిర్మల. వెళ్ళి రావడానికి 10 రోజులు పడుతుంది కదా. మరి నా స్కూల్ పోదు అన్నాడు అనిల్ దిగులుగా. నేను ఎలాగో అఫీషియల్ డ్యూటీ మీద వెళ్తున్నాను. మీ ఇద్దరిని LTC మీద తీసుకువెళ్తాను. దీంతో ప్రయాణ ఖర్చులు కలిసి వస్తాయి. పై ఖర్చులు ఎక్కడికి పోయినా తప్పవు. మరి
నీ స్కూల్ సంగతే చెప్పబోతున్నాను. వెళ్ళేటప్పుడు విమానంలో వెళ్దాం, వచ్చేటప్పుడు ఓడలో వద్దాం. రెండూ చూసినట్లుంటుంది. నీకెలాగూ దసరా సెలవులే కదా, మహా అయితే మరో 4-5 రోజులు సెలవు పెడదు గాని. కానీ ఇంకా వర్షాకాలం పోలేదు. వెళ్ళిన దగ్గర నుంచి వచ్చే వాన పోయే వానగా ఉందంటే పిక్నిక్కి వెళ్ళిన తృప్తి ఉండదు అంది నిర్మల. నువ్వన్నది నిజమే, కానీ ప్రకృతి అందాలు చూడాలంటే వర్షాకాలంలోనే చూడాలి. ఎటు చూసినా పచ్చదనం, పొంగి పొరలే సెలయేర్లు, ఎగసిపడే సముద్రం. పిక్నిక్ని పూర్తిగా ఎంజాయ్ చేయాలంటే ఇటువంటప్పుడే వెళ్ళాలి. ఇక వానలంటావు, అవి అడపా తడపా కురుస్తూనే ఉంటాయనుకో, ఎడతెరిపి లేకుండా కాదుగా. ఇంకా అనుమానాలు పెట్టుకోకుండా ప్రయాణానికి సిద్ధంకా, ఇంకా వారమే ఉంది అన్నాడు ప్రకాశం. విమానం మద్రాసులో బయలుదేరి అండమాన్స్ ముఖ్య పట్టణమైన పోర్ట్ బ్లెయిర్ చేరింది. విమానం కొంత దూరం వెళ్ళాక ఎటు చూసినా సముద్రమే తప్ప భూమి అంటూ కనిపించలేదు. ఒక ప్రక్కని చెప్పలేని ఆనందం, మరో ప్రక్కని చెప్పుకోలేని భయం. అంతా థ్రిల్లింగ్గా ఉంది. మన నగరాలతో పోలిస్తే పోర్ట్ బ్లెయిర్ చిన్న పట్టణమే. అండమాన్స్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో ప్రభుత్వం అక్కడికి వలసపోదలుచుకున్న వారికి భూముల్ని, నివాస స్థలాల్ని ఇచ్చి అనేక సదుపాయాలు కల్పించింది. దాంతో భారతదేశంలోని అనేక మంది ప్రజలు, ముఖ్యంగా దక్షిణాది వారు, బెంగాలీలు, బీహారీలు అక్కడికి వలసపోయారు. ఫలితంగా అది మినీ ఇండియా వల్లే తయారైంది. అయితే అందరికీ కామన్ భాష ఒకటి ఉండాలి కనుక హిందీ, ఇంగ్లీష్ బయట వినిపించే భాషలయ్యాయి. ఆ తర్వాత ఎక్కువగా వినిపించేవి బెంగాలీ, తమిళం, తెలుగు, మలయాళ భాషలు. అక్కడి వారు భారతీయులే అయినా మెయిన్ల్యాండ్ నుంచి 100 మైళ్ళ దూరాన, అది కూడా సముద్రానికి ఆవల ఉండడంతో వేరే దేశంలో ఉన్నట్లే అనిపిస్తుంది. వెళ్ళిన రోజు కొంత విశ్రాంతి తీసుకుని ఊర్లో తిరగడానికి బయలుదేరారు ప్రకాశం, నిర్మల, అనిల్. మర్నాడు కూడా పోర్ట్ బ్లెయిర్, అక్కడ చూడవలసిన విశేషాలు చూడడంతో సరిపోయింది. మూడో రోజున ముగ్గురు నికోబార్ దీవికి ముఖ్యపట్టణమైన కార్ నికోబార్కి వెళ్లారు. నికోబార్ చాలా అందమైన ద్వీపం. దానికి సమీపంలో కొన్ని వందల చిన్న చిన్న ద్వీపాలున్నాయి. వాటిలో అత్యధికమైన వాటిలో జనసమూహం లేదు. అయితే కొన్నింటికి కార్ నికోబార్ నుంచి మోటార్ బోట్లో సరదాగా వెళ్లి రాగల సదుపాయం ఉంది. డ్రైవింగ్ తెలిసిన వాళ్ళైతే తగిన రుసుము చెల్లించి సొంతంగా నడుపుకుంటూ వెళ్ళి రావచ్చు. ప్రకాశానికి మోటార్ బోట్ డ్రైవింగ్ వచ్చు. మొదట్లో అతను ఉద్యోగం చేసింది నేవీలోనే. ఆ తర్వాత అందులో రిటైర్మెంట్ తీసుకుని ఒక మంచి ప్రైవేట్ కంపెనీలో ఆకర్షణీయమైన ఆఫర్ వస్తే అందులో రీజనల్ మేనేజర్గా చేరాడు. ప్రకాశం తన ఐడెంటిటీ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవి చూపించి రుసుము చెల్లించి ఒక మోటార్ బోటును అద్దెకి తీసుకున్నాడు. అప్పటికి ప్రొద్దున 9 గంటలైంది. సాయంత్రానికల్లా తిరిగి వచ్చేయాలి. వెళ్లవలసిన మార్గం, దూరం ముందే నిర్దేశించబడి ఉంటాయి కనుక గస్తీ పడవలు, ఇటువంటి అద్దె పడవలన్నింటినీ ఓ కంట కనిపెడుతూనే ఉంటాయి. ఆకాశం నిర్మలంగా ఉంది. అక్కడక్కడ తెల్లని మబ్బులు దూది పింజల్లా తేలియాడుతున్నాయి. చల్లని సముద్రపు గాలి ఒంటికి తగిలి పరవశింపచేస్తోంది. ప్రకాశం వాళ్ళున్న మోటార్ బోటు రంగిమంటూ సముద్రం మీద పరుగులు తీస్తోంది. దూరాన్ని నుంచి చూస్తే తెల్లని రాజహంస నీటి మీద తేలియాడుతున్నట్టుగా అనిపిస్తోంది. 11 గంటల వరకు సముద్రంలో షికార్లు కొట్టి దగ్గరలో కనిపిస్తున్న ఒక ద్వీపాన్ని చేరి అక్కడ జెట్టి దగ్గర మోటార్ బోటుకు లంగరు వేశాడు ప్రకాశం. అది ఒక చిన్న ద్వీపం. సుమారు 3 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉంటుంది. మధ్యలో ఒక చిన్న గుట్ట లాంటి కొండ ఒకటి ఉంది. అది మన విజయవాడ కొండల్లాగా బోడికొండ. అంటే దాని మీద అక్కడక్కడ చిన్న చిన్న తుప్పలే కానీ పెద్ద చెట్లు ఏవీ లేవు. చుట్టూ నేల కూడా గరుగ్గా ఉండడంతో తీర ప్రాంతాల్లో పెరిగే గడ్డి, ముళ్ళదుబ్బులు తప్ప వేరేవీ లేవు. అయితే అక్కడ విశేషం ఉంది. అది ఆ గుట్టలో ఉన్న ప్రత్యేకమైన గుహ. ఆ గుహ గోడల మీద కొన్ని చిత్రాలు, వింత వింత జంతువులు, ఇంచుమించు నగ్నంగా ఉన్న ఆదిమ జాతి మానవుల రూపాలు వంటి ఉన్నాయి. అవి సుమారు 7-8 వేల సంవత్సరాల క్రితం అక్కడ నివసించిన ఆదిమ జాతి వారు గీసిన చిత్రాలని పురాతత్వ శాఖ వారు అంచనా వేశారు. అందువల్ల ఆ కుడ్య చిత్రాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇటు విషయాలలో ఆసక్తి ఉన్న విహారయాత్రికులు వాటిని చూడడానికి అక్కడికి తప్పకొస్తారు. అదీకాక అక్కడికి చేరేసరికి 11-12 గంటల మధ్య అవుతుంది కనుక అక్కడ లంచ్ తీసుకుని కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి అనువుగా ఉంటుంది. అక్కడ టూరిస్టుల కోసం కట్టిన రెస్ట్ హౌస్, క్యాంటీన్ కూడా ఉన్నాయి. ప్రకాశం, నిర్మల, అనిల్ ఆ ద్వీపం మధ్యనున్న గుట్ట ఎక్కారు. ఎటు చూసినా సముద్రం. అక్కడక్కడ నీటిలో ఈదులాడుతున్న గేదెలలాగా ద్వీపాలు లీలగా కనిపిస్తున్నాయి. విమానంలోంచి చూస్తూ ఉంటే కింద అంతా సముద్రం.
ఇప్పుడు అన్ని వైపులా సముద్రం. అదో రకం అనుభూతి, ఇదో రకం అనుభూతి. అంతా విభ్రాంతి. దేని ప్రత్యేకత దానిదే, ఏదీ మరిచిపోలేనిది. గుహలో కేవ్మ్యాన్స్ పెయింటింగ్స్ చూశాక ముగ్గురు ద్వీపం అంతా ఓ రౌండ్ కొట్టి వచ్చారు. ఆ తర్వాత రెస్ట్ హౌస్ చేరుకుని భోజనం పూర్తి చేశారు. ఒక అరగంట విశ్రాంతి తీసుకుని మళ్లీ మోటార్ బోట్లో బయలుదేరారు. మోటార్ బోటు వేగంగా సముద్రపు నీటిని చీల్చుకుంటూ ముందుకు రయ్యమని వెళ్లిపోతోంది. కొంచెం సేపట్లోనే అన్ని వైపులా సముద్రం తప్ప తీరం కాని వేరే ఏ ద్వీపం గానీ కనిపించకుండా పోయాయి. బంగాళాఖాతంలో ఒక విశేషం ఉంది. ఆకాశం నిర్మలంగా ఉండగానే ఉన్నట్టుండి అల్పపీడనం ఏర్పడుతుంది. దాంతో అన్ని వైపుల నుంచి గాలులు, దట్టమైన మబ్బులు వచ్చి చూస్తూ ఉండగానే బ్రహ్మాండమైన గాలి, వాన, తుఫాను వస్తూ ఉంటాయి. ఆ రోజు అనుకోకుండా అటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉన్నట్టుండి ఈదురుగాలి ప్రారంభమైంది. ఈదురుగాలి వేరు, చల్లని గాలి వేరు. చల్లని గాలి వంటికి హాయిని కల్పిస్తుంది. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాయో నల్లని మబ్బులు అన్ని వైపుల నుంచి వస్తూ దట్టంగా కమ్ముకోసాగాయి. ఏమండి, గాలి వచ్చేట్టుంది, తిరిగి వెళ్ళిపోదాం పదండి అంది నిర్మల ఆందోళనగా. అనిల్కి ఒక పక్క భయం వేస్తున్నా ఆ వింత అనుభవం ఆసక్తిని కలిగిస్తోంది. అవును, నిజమే, వెళ్ళిపోదాం అంటూ మోటారు బోటుని వెనక్కి తిప్పాడు ప్రకాశం. అది వాలుగాలి కావడంతో మోటారు బోటు మరింత వేగంగా దూసుకుపోసాగింది. ఒక్కొక్కసారి ఆ వేగానికి నీటి మీద లేడిలా ఎగిరి ముందుకు పడుతోంది. ఆ గాలి జోరికి బోటుని కంట్రోల్ చేయడం కష్టమవుతోంది. మరికొంచెం సేపట్లోనే జోరున కుండపోతగా వర్షం ప్రారంభమైంది. దానికి తోడు భయంకరంగా శబ్దం చేస్తూ సుళ్లుగా తిరుగుతున్న పెనుగాలి. దాని మూలంగా ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలల మీద ఎగిరెగిరి పడుతూ గుండ్రంగా గిరికీరి కొట్టడం మొదలుపెట్టింది మోటారు బోటు. ఆ ముగ్గురికి ప్రాణాల మీద ఆశపోయింది. ఏరి కోరి మృత్యువు పిలిస్తే వెతుక్కుంటూ ఈ అండమాన్స్లో దిక్కుమాలిన చావడానికి వచ్చినట్టు అనిపించింది. కానీ కంగారు పడిపోతే బోటు నడపడం మరింత కష్టం అవుతుందని లోపల ఎంత ఆందోళనగా ఉన్నా పైకి కనిపించనీయక, గోల చేయక అత్యంత సంయమనాన్ని ప్రదర్శించారు నిర్మల, అనిల్. ప్రకాశం గంభీరంగా ఏమీ మాట్లాడకుండా దృష్టినంతా బోటు మీదనే కేంద్రీకరించి నడపసాగాడు. మరికొంచెం సేపట్లో కొంత దూరంలో ద్వీపం, దాని మధ్య నుంచి పొడుచుకొచ్చిన ఒక కొండ, కురుస్తున్న వానలోంచి మసకమసగ్గా కనిపిస్తున్నాయి. అల్లంత దూరంలో నేల కనిపించడంతో ప్రాణం లేచి వచ్చినట్లయింది. ముందుగా అక్కడికి చేరుకుంటే ప్రాణాలు నిలబడతాయి. ఆ తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు. అతి కష్టం మీద ఆ ద్వీపం వైపు బోటును మరల్చాడు ప్రకాశం. వాలిగాలి జోరుగా వీస్తూ ఉండడంతో రివ్వును వెళ్లిపోతోంది బోటు. కొంచెం సేపట్లో వెనక వైపు నుంచి సరుకు చెట్ల నుంచి ఈల వేస్తున్నట్టు శబ్దం రాసాగింది. అది అంతకంతకు ఎక్కువ కాసాగింది. ఆ శబ్దంతో పాటు సముద్రంలో ఏదో అలకల్లోలం అయినట్టుగా ఉన్నట్టుండి ఒక 10 మీటర్ల ఎత్తుగల అల ప్రచండ వేగంతో నెట్టుకొచ్చింది. ఆ అల వచ్చి విరుచుకుపడడంతో బోటు మీద కంట్రోల్ తప్పిపోయింది. అసలు ఏం జరిగిందో అర్థమయ్యే లోపలే అమిత వేగంతో వచ్చిన అలతో కొట్టుకుపోయింది బోటు. అలా ఆ మహా అలతో పాటు అమిత వేగంగా వెళ్లిన ఆ బోటు ఎదురుగుండా ద్వీపం మీదనున్న కొండకి బలంగా గుద్దుకుంది. అంతే, ఆ మరుక్షణంలో తునాతునకలైపోయింది. కళ్ళు తెరిచి చూసేసరికి నీటి మీద తేలియాడుతున్నట్టు అనిపించింది అనిల్కి. ఎండకి ఒళ్ళు చిటచిట్లాడుతోంది. ఎటు చూసినా సముద్రం. అంతకుముందు ఎంతో అల్లకల్లోలంగా ఉండిన ఆ సముద్రం ఏమీ ఎరగనట్లు మామూలు అలలు తప్ప ప్రశాంతంగా ఉంది. అసలు ఏమి జరిగింది అర్థం కాలేదు అనిల్కి. తాను ఎక్కడ ఉన్నది తెలియలేదు. తాము వెళ్తుండిన మోటార్ బోటు పగిలిపోవడం గుర్తుకొచ్చింది. అమ్మా నాన్న జ్ఞాపకం వచ్చేసరికి భయంతో ఒళ్ళు బిగుసుకుపోయింది. బిగ్గరగా అమ్మా, నాన్న అని అరిచాడు. ఆ అరుపులు గాలిలోనే కలిసిపోయాయి. కట్టలు తెంచుకున్నట్టు ఏడుపు రాసాగింది. కష్టం మీద ఆపుకున్నాడు. అసలు తాను ఎక్కడ ఉన్నానా అని ఆలోచన వచ్చింది అతనికి. మరి ఆ నీటి మీద తాను ఎలా ఉండగలిగానా అన్న అనుమానం వచ్చింది. మెడ పక్కకు వంచి చూశాడు. ఏదో పెద్ద బల్ల వంటి దాని మీద పడుకుని ఉన్నట్లు అనిపించింది. అది విరిగిపోయిన తమ మోటారు బోటులోని ఒక చెక్క కాదు కదా. ఉన్నట్లుండి ఆ చెక్క పైకి లేస్తున్నట్టు అనిపించింది. అది చెక్క కాదు, బ్రహ్మాండమైన తిమింగలం. అది పైకి లేచి పిచికారిలో నుంచి నీటిని వదిలినట్టు పెద్ద శబ్దం చేస్తూ నోటితో నీటిని వదిలింది. ఆ తర్వాత మళ్లీ దేహం పైభాగం ఇంచుమించు నీటి మట్టానికి సమంగా ఉండేటట్టు కిందికి వెళ్ళింది. అంటే తాను అంతసేపు ఉన్నది తిమింగలం వీపు మీదనన్నమాట. ఆ వాస్తవం గుర్తించగానే భయంతో రక్తం గడ్డకట్టుకుపోయింది అనిల్కి. బిగ్గరగా అరవాలనుకున్నాడు. కానీ భయంతో నోరు పెగలలేదు. కాళ్ళు చేతులు అచేతనమైపోయాయి. ఏం చేయాలో తోచలేదు. కొంచెం సేపటికి కొంత దూరంలో నీటి మీద నురగలుగా ఉన్నట్టుగా కనిపించింది. తిమింగలం ఆ నురగల వైపు దూసుకుపోసాగింది. దాంతో ఆ నురగలలో కల్లోలం వచ్చి అలజడి ప్రారంభమైంది. తిమింగలం మహావేగంతో అటు వెళ్లసాగింది.
మరికొంత దూరం వెళ్ళేసరికి ఆ నొరగలు ఏమిటో అర్థమైంది అతనికి. అవన్నీ పెద్ద పెద్ద నీటి తాబేళ్లు. ఒక్కొక్కటి సుమారు 4 అడుగుల కైవారం కలిగి ఉంది. వాటిని స్వాహా చేయడానికే తిమింగలం వెళుతోంది. ఏమి చెయ్యాలా అని అనిల్ ఆలోచిస్తుండగానే ఒక పెద్ద తాబేలును చటుక్కున నోట కరుచుకుంది తిమింగలం. ఆ అదను చూసి తన పక్క నుంచే వెళ్తున్న ఒక పెద్ద తాబేలు మీదకి జరిగిపోయి దాన్ని గట్టిగా పట్టుకున్నాడు అనిల్. ఈ హఠాత్ సంఘటనకు తాబేలు బెదిరింది. తిమింగలానికి దూరంగా వేగంగా వెళ్లిపోసాగింది. సముద్ర తాబేళ్లు నీటిలో ఎక్కువ దూరం పోవట. అవి ఉన్నాయంటే తీరం సమీపంలోనే ఉంది అని అర్థం. ఎప్పుడో ఏదో పుస్తకంలో చదివిన విషయం గుర్తుకొచ్చింది అనిల్కి. కొంచెం సేపట్లో అతను ఊహించినట్లుగానే కొంచెం దూరంలోనే ఒక ద్వీపం కనిపించసాగింది. దాని మీద కొండలు లేవు. అందువల్లనే బాగా దగ్గరికి వస్తేనే గాని కనిపించలేదు. తీరం దగ్గరికి రాగానే అనిల్ తాబేలను వదిలి నీటిలోకి దూకి ఈదుకుంటూ ఒడ్డుకు వెళ్లిపోయాడు. ఒడ్డు చేరాక భయంతో ఏకబిగిన పరిగెత్తి అలసట వచ్చాక ఆగిపోయాడు. అప్పటి వరకు ప్రాణభయం. ఇప్పుడు ఆ భయం పోయాక ఎక్కడ లేని నీరసం అలముకుంది. ఆకలి పట్టి పీడించసాగింది. అమ్మ నాన్న మళ్లీ జ్ఞాపకానికి వచ్చారు. వాళ్ళు ఏమయ్యారో ఏమో, సముద్రానికి బలైపోయారో లేదా తనలాగా ఎక్కడికైనా కొట్టుకుపోయారో, ఇద్దరూ కలిసే ఉన్నారో ఎవరికి వారు విడిపోయారో. అన్ని ప్రశ్నలే. దేనికి సమాధానం దొరకదు. బిగ్గరగా ఏడవాలనిపించింది అనిల్కి. కానీ అండమాన్స్లోని కొన్ని ద్వీపాలలో ఆదిమ జాతులు నరమాంస భక్షకులు ఉంటారని నాన్నగారు చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. అందువల్ల తాను నోరు మెదపకూడదు. జాగ్రత్తగా సంచరిస్తూ అక్కడ ఎవరైనా ఉన్నారో లేదో తెలుసుకోవాలి. ఆ తర్వాత తాను అక్కడ చిక్కుకుపోయిన సంగతిని ఎలాగైనా బయట ప్రపంచానికి తెలియజేయాలి. ఆ ద్వీపం మీద ఆహారం ఏమైనా దొరికితే తిని ఆకలిని తీర్చుకోవాలి. ఓపికను కూడగట్టుకుని లేచాడు అనిల్. నెమ్మదిగా ఆ ద్వీపం మీద తిరగడం మొదలుపెట్టాడు. అది చాలా చిన్న ద్వీపం. అయితే అదృష్టవశాత్తు దాని మీద కొబ్బరి చెట్లున్నాయి. అవి కూడా పొట్టి రకాలు. కాయలు చేతికి అందేటంత ఎత్తులో ఉన్నాయి. 2 కొబ్బరికాయలు కోసుకున్నాడు. వాటిని కొండరాళ్లకేసి కొట్టాడు. అవి లేతకాయలు కావడంతో తేలిగ్గానే పగిలాయి. ఆ నీళ్లు తాగి లేత కొబ్బరి తిన్నాడు. ఆకలి దాహం తీరడంతో ప్రాణం లేచినట్లయింది. చేతికున్న వాచి చూసుకున్నాడు అనిల్. అది ఆటోమేటిక్ వాచ్ కావడంతో ఆగిపోకుండా టైం చూపిస్తోంది. తారీఖు ముళ్ళు 12 మీద ఉంది. తాము బోట్లో పిక్నిక్ బయలుదేరింది 11న, అంటే క్రిందటి రోజున. సమయం 10 గంటలు చూపిస్తోంది. అంటే సుమారు ఒక రోజు పాటు అచేతనంగా సముద్రంలో కొట్టుకొచ్చాడన్నమాట. మరి తిమింగలం వీపు మీదకి ఎలా చేరినట్టు? ఏమో, మనుష్యులను తినివేసే తిమింగలం తన ప్రాణాలను కాపాడడం ఎంత విచిత్రం. అంతా భగవంతుని దయ కాకపోతే నడి సముద్రంలో పడిపోయిన తాను బ్రతికి బయటపడ్డం ఏమిటి? అమ్మా నాన్న కూడా ఇలాగే బ్రతికి బయటపడితే ఎంత బాగుంటుంది. అంతేకాదు, తాను వాళ్ళని కలుసుకోవాలి. ఎలా? ఎక్కడ? నెమ్మదిగా లేచి ఆ ద్వీపం మీద జాగ్రత్తగా తిరగసాగాడు అనిల్. అది చాలా చిన్న దీవి. దాని వైశాల్యం గట్టిగా 4 కిలోమీటర్లు కూడా ఉండదు. దాని మీద ఎవరూ ఉన్నట్టు లేదు. అయితే అక్కడక్కడ కొట్టి పడవేసిన కొబ్బరికాయలు ఉన్నాయి. అవతల వైపు తీరం మీద కొన్ని ఖాళీ విస్కీ సీసాలు కనిపించాయి. అంటే అప్పుడప్పుడు అక్కడికి ఎవరైనా వస్తూ ఉంటారన్నమాట. వాళ్ళు చేపల పడవలు వాళ్ళు, పిక్నిక్ వచ్చేవారో ఎవరైనా కావచ్చు అనిపించింది అనిల్కి. ఈ లెక్కన అదృష్టం బాగుంటే ఎవరైనా త్వరలోనే వచ్చి తన ప్రాణాలు కాపాడవచ్చు. తాను బ్రతికి బట్టకట్టే యోగం ఉంది కనుకనే ఇప్పటి వరకు బ్రతికాడో ఏమో. ద్వీపానికి మరోవైపున కొంచెం దట్టంగా చెట్లు ఉన్నాయి. అక్కడికి వెళ్ళాడు అనిల్. చెట్ల అవతల ఏవో మాటలు, ఏదో అలికిడి అవుతున్నట్టు అనిపించింది. వాళ్ళు మామూలు మనుషులో నరమాంస భక్షకులో? ఆ విషయం తెలుసుకుందే ముందుకు వెళ్ళడం మంచిది కాదు. జాగ్రత్తగా నేల మీద బల్లిలా పాకుతూ ముందుకు వెళ్ళాడు అనిల్. నెమ్మదిగా వెళ్లి ఒక పెద్ద చెట్టు వెనకాల నక్కాడు. ఆవుల వైపున 4 మనుషులు తీరం మీదకి ఏవో పెట్టెలు దించుతున్నారు. కొంచెం దూరంలోనే ఒక ట్రాలర్ కనిపించింది. వారు దానిలోనే వచ్చారన్నమాట. చెట్టు చాటు నుంచి వాళ్ళని జాగ్రత్తగా గమనించసాగాడు అనిల్. మంచి దుస్తుల్లో ఉన్న ఇద్దరు ఆ పెట్టెల్ని తెరిపిస్తున్నారు. ఒక దాంట్లో తెల్లని పొడి ఉన్న ప్లాస్టిక్ ప్యాకెట్లున్నాయి. మరో దాంట్లో బంగారు కడ్డీలు, బిస్కెట్లు ఉన్నాయి. పేపర్లలో చదవడం, టీవీల్లో చూడడం వల్ల ఆ పొడి హెరాయిన్ అని ఇట్టే అర్థమైపోయింది అనిల్కి. వీళ్ళంతా స్మగ్లర్స్. ఈ దీవిని తమ దొంగ కార్యకలాపాలకు ఉపయోగించుకుంటున్నారన్నమాట. తాను అంతకుముందు చూసిన విస్కీ సీసాలు వీళ్ళలాంటి వాళ్ళు ఉపయోగించినవే ఉంటాయి. తాను వీళ్ళ కంట పడితే ప్రమాదం. కొంచెం సేపట్లో వాళ్ళు సరుకును సర్దుకుని తాము వచ్చిన ట్రాలర్లను వెళ్ళిపోయారు. సాయం చేయగల మనుషులు దగ్గర ఉండి వాళ్ళ సాయం పొందలేని తన దురదృష్టానికి విచారించాడు అనిల్. వాళ్ళు వెళ్ళిపోయాక ఒక ఆలోచన వచ్చింది అనిల్కి. అక్కడ ఉన్న ఎండిపోయిన కొబ్బరాకులు 2 తీసుకుని వాటి మీద బాల్ పెన్తో తన వివరాలు, తాను ఎక్కడో తెలియని ద్వీపంలో చిక్కుకుపోయిన విషయం, అక్కడ స్మగ్లింగ్ కార్యకలాపాలు జరుగుతుండని వైనం రాసి ఒక ఖాళీ విస్కీ సీసాలో పెట్టి మూత బిగించాడు గట్టిగా. తర్వాత దానిని బలంగా సముద్రంలోకి విసిరాడు.
అది అలల మీద తేలుతూ గాలివాలికి ఎటో దూరంగా వెళ్ళిపోయింది. భారం అంతా భగవంతుడి మీద వేశాడు. ఆ తర్వాత తన షర్టు తీసి ఒక కర్ర గట్టి గాలిలో ఊపసాగాడు. అది అట్నుంచి పోయే ఏ ఓడలోని వారి కంట గాని, పైనుంచి ఎగిరే విమానం కంట గాని పడుతుందేమోనని ఆశ. కళ్ళు తెరిచి చూసేసరికి ప్రకాశం, నిర్మలకి చుట్టూ ఎందరో ఆదిమ జాతి వారు వింతగా చూస్తూ కనిపించారు. వాళ్ళు కళ్ళు తెరవగానే వారిలో వారు ఏదో మాట్లాడుకోసాగారు. ఇద్దరూ నెమ్మదిగా కూర్చుని తాము ఎక్కడ ఉన్నామని సంజ్ఞలతో అడిగారు. వారు ఏదో సంజ్ఞలతో సమాధానం చెప్పారు. కానీ అదేమిటో వారికి అర్థం కాలేదు. అంతలో ఒక పెద్ద ఆయన వింత దుస్తులతో, నెత్తిమీద ఈకల టోపీతో వచ్చాడు. అతను బహుశా ఈ ప్రజల పెద్ద కాబోలు. ఆయన రాగానే అక్కడ మూగి ఉన్నవారు తప్పుకుని దారి ఇచ్చారు. ఆయన ప్రకాశాన్ని, నిర్మలని చూస్తూ ఏదో అడిగాడు. అదేమిటో వారికి అర్థం కాలేదు. ఆ తర్వాత అతను తన జాతి వారికి ఏదో చెప్పాడు. వెంటనే వాళ్ళిద్దరిని లేవమని సంజ్ఞ చేశారు. వాళ్ళు లేవగానే వెంట ఉండి ఎక్కడికో నడిపించుకుపోయారు. కొంచెం దూరంలోనే ఒక దేవాలయం వంటిది ఉంది. అందులో భయంకరమైన కాళిక అమ్మవారి వంటి కొయ్య విగ్రహం ఒకటి ఉంది. ఆ విగ్రహం ముందు ఆ ఇద్దరిని నిలబెట్టారు వాళ్ళు. ఆ దేవతకు తమను బలిస్తారని భయపడ్డారు ప్రకాశం, నిర్మల. అసలే అనిల్ ఏమయ్యాడోనని దిగులు పడుతున్న వారికి ఈ ఉత్పాతం మిన్ని విరుగు మీద పడ్డట్టయింది. ఆకాశంలో మెలమెల మెరుస్తూ చక్కర్లు కొడుతోంది హెలికాప్టర్. కింద నేల మీద నుంచి గుడ్డ ఊపుతున్న అనిల్ దాని కంటపడ్డాడు. హెలికాప్టర్ నెమ్మదిగా నేలను సమీపించింది. సుమారు ఒక 25 అడుగులు ఎత్తున ఉండగానే అందులోంచి తాటినిచ్చిన కిందకి దిగింది. దానిని పట్టుకుని జాగ్రత్తగా హెలికాప్టర్లోకి వెళ్ళాడు అనిల్. ఆ ద్వీపంలో అమ్మవారి విగ్రహం ముందు ఏవో పూజలు జరుగుతున్నాయి. ప్రకాశం, నిర్మలకి బొట్లు పెట్టి మెళ్ళలో దండలు వేశారు. వారందరూ కూడా బొట్లు పెట్టుకున్నారు. ఇంతలో అక్కడికి తెల్లని గౌను, నల్లని గడ్డం ఉన్న ఒక క్రైస్తవ ఫాదర్ వచ్చాడు. ఆయన్ని చూడగానే ఆదిమ జాతి వారు గౌరవంగా నమస్కరిస్తూ పక్కకి తిరిగారు. ఆయన ఇంగ్లీష్లో ప్రకాశంతో మాట్లాడాడు. తన పేరు రెవరెండ్ జాన్సన్ అని, ఆ దీవిలో మిషన్ నడుపుతున్నానని చెప్పాడు. తమ సంగతంతా క్లుప్తంగా ఆయనకు చెప్పాడు ప్రకాశం. ఆయన ఆదిమ జాతి వారికి ఏదో చెప్పాడు. వెంటనే వాళ్ళు జాన్సన్కి, ప్రకాశం దంపతులకి నమస్కరించి వెళ్ళిపోయారు. తర్వాత రెవరెండ్ జాన్సన్ వారిద్దరినీ తన కాటేజీకి తీసుకువెళ్ళాడు. అక్కడే వారికి స్నానాలకి, భోజనాలకి ఏర్పాటు చేశాడు. ఈలోగా వైర్లెస్లో కార్నికోబార్తో మాట్లాడాడు. అది అక్కడి నుంచి ఎక్కువ దూరం కాదట. మరో 2 గంటలలో హెలికాప్టర్ వచ్చి ప్రకాశంను, నిర్మలను పికప్ చేసుకుంది. ఫాదర్ జాన్సన్ దగ్గర సెలవు తీసుకుని వారు సంతోషంగా వెళ్ళిపోయారు. అయితే అనిల్ గురించే వారి దిగులు. ఆ విషయం హెలికాప్టర్ పైలట్కి చెప్పారు వారు. సెర్చ్ పార్టీ ఆ తుఫాన్లో చిక్కుకుపోయిన వారి గురించి హెలికాప్టర్లో బయలుదేరిందని, వారు అంతటా గాలిస్తున్నారని చెప్పారు. అనిల్ కార్నికోబార్ చేరేసరికి అప్పటికే ప్రకాశ, నిర్మల అక్కడ ఉన్నారు. అనిల్ సజీవంగా రావడం చూసి తమ కళ్ళను తాము నమ్మలేకపోయారు వారు. ఇద్దరూ ఎదురెళ్లి కొడుకుని గాఢంగా వాటేసుకున్నారు. ఆ ముగ్గురి ఆనందానికి అవధులు లేవు. ఆ దృశ్యం చూసిన అందరికీ కళ్ళు చెమర్చాయి. ఎప్పుడైతే ప్రకాశం నడుపుతుండిన మోటార్ బోటు గల్లంతైందో దానికోసం సెర్చ్ పార్టీ బయలుదేరింది. అయితే రెవరెండ్ జాన్సన్ ఇచ్చిన సమాచారం మూలంగా ప్రకాశం, నిర్మలను రక్షించడం సులువైంది. అనిల్ తెలివిగా కర్ర కట్టిన గుడ్డను ఊపుతుండడం వల్ల హెలికాప్టర్ అతన్ని గుర్తించడం సులువైంది. అనిల్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ట్రాప్ చేసి అకస్మాత్తుగా దాడి చేసి స్మగ్లర్స్ ముఠాన్ని అరెస్టు చేయగలిగారు కస్టమ్స్ అధికారులు. సముద్రం మీద కలిగిన భయంకరమైన అనుభవంతో తిరుగు ప్రయాణాన్ని కూడా విమానంలోనే చేసి క్షేమంగా స్వగృహం చేరుకున్నారు ఆ ముగ్గురు. మీరింతవరకు 48 గంటలు కథ విన్నారు. రచన శ్రీ కెఆర్కే మోహన్. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 1990 సంవత్సరం జూలై నెల ఆంధ్రభూమి సచిత్ర మాసపత్రికలో ప్రచురితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి